ఇప్పటి వరకు భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు జనాల గుండెల్లో గుబులు పుట్టిస్తే ఇప్పుడేంటంటే తగ్గుతున్నటువంటి సిల్వర్ గోల్డ్ రేట్లు కూడా ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టేస్తున్నాయి. మరొక వైపు ఇది కరెక్ట్ టైమా, ఇంకొంచెం టైం వెయిట్ చేయాలా అంటూ కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సామాన్యులు ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో ఇంకొంచెం ఏమైనా తగ్గిద్దా అనే ఆశతో కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే గంటలోనే 21,000 క్షీణించింది వెండి ధర. మరొక వైపేమో 3,050 రూపాయలు తగ్గి 1,36,200 రూపాయలకు చేరింది 24 క్యారెట్స్ గోల్డ్. ఈ విధంగా కూడా మరి ఇంకొంచెం తగ్గుతుందా అని కొంతమంది వెయిట్ చేస్తుంటే ఇంకొంచెం పెరుగుతుందా అని ఇన్వెస్టర్లు వెయిట్ చేస్తున్నారు. మరి ఏం జరగబోతోంది, అసలు ఎందుకు ఉండి కూడా ఒక్కసారిగా ఇంత రేట్ ఫ్లక్చువేట్ అయింది, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాము. ప్రజెంట్ దీని గురించి మాట్లాడటానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఆథరైజ్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గండ్రా శ్రీనివాస్ రెడ్డి గారు నాతో జూమ్లో పాల్గొంటున్నారు. వారితో మాట్లాడదాం. హలో శ్రీనివాస్ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక్కసారిగా కూడా ఇప్పటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది, ఇంత అవుతుంది అంత అవుతుంది ఎంతో అయిపోతుంది, అసలు మనం కొనలేము అని చెప్పి కూడా ఒక అంచనాలు నెలకొని ఉన్నాయి. గంటల వ్యవధిలోనే 21,000కు పైగా కూడా వెండి పడిపోవటము, గోల్డ్ రేటు కూడా తగ్గిపోవటం జరిగింది. అసలు ఉండి ఇంత ఫ్లక్చువేషన్ ఎందుకు జరిగింది మార్కెట్లో? అంటే ఏం లేదు మేడం, సిల్వర్ అయితే లాస్ట్ 1 వీక్ బాగా పెరిగిందండి. సో ప్రాఫిట్ బుక్ జరుగుతుంది మెయిన్. బట్ కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. లాంగ్ రన్ లో ఈజీగా సిల్వర్ ఒక డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది 1 ఇయర్ ఎండింగ్ లో. బట్ ప్రతి అనలిస్ట్, ప్రతి ఎక్స్పర్ట్ మాత్రం $80 ప్రజెంట్ ఇప్పుడు $74 దగ్గర ఔన్స్ సిల్వర్ $74 దగ్గర రన్ అవుతుంది. $80 ఈజీగా చేరవుతుందండి. కొన్న వాళ్ళు మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొనే వాళ్ళు మాత్రం అంటే కొద్దిగా మాత్రమే కొనండి. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక 1 lakh 2 lakhs ఇన్వెస్ట్ చేయాలి పడినప్పుడు మాత్రమే. ఓకే మేడం. బట్ కొన్న వాళ్ళు మాత్రం కంగారు పడకూడదు, ఎందుకంటే గ్లోబల్ గా అనిశ్చితి ఏం బాగాలేదండి. సో గ్లోబల్ పొలిటికల్ ఇష్యూస్, సో అవి కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ సిల్వర్ కి అయితే చైనా ఎక్స్పోర్ట్ అనేది ఆపేస్తుంది ఫస్ట్ నుండి. సో అది కనుక కన్ఫర్మ్ అయితే ఇంకా బాగా పెరుగుతుందండి. ఇప్పుడు ఇంతకుముందు రూమర్ మాత్రమే ఉండేది చైనా ఫస్ట్ నుండి ఆపుతుందని. సో ఫస్ట్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, సిల్వర్ ఈజీగా పైకి పెరుగుతుందండి. ఎందుకంటే ఇండస్ట్రీ బాగా ఉంది కాబట్టి చైనా వాళ్ళు ఆపుతున్నారు. సో పెరుగుతుంది. ఇక హెబియస్ గోల్డ్ కూడా అంతే అండి, ప్రాఫిట్ బుక్ అవుతుంది. అంటిల్ అన్లెస్ మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని దేశ బ్యాంకులు కొనంత వరకు బాగానే ఉంటుందండి. సో ఏది కొనుక్కున్నా, సిల్వర్ కొన్నా గోల్డ్ కొన్నా కంగారు పడద్దు. డెఫినెట్లీ వాళ్ళకు మంచి ఈ నెక్స్ట్ రాబోయే ఇయర్ కూడా గోల్డ్ సిల్వర్ కు మంచి పాజిటివ్ గా ఉంటుందండి. ఈజీగా 20% పెరుగుతుంది. ఓకే. అంటే శ్రీనివాస్ గారు, ఇన్ని రోజులు మనం చూసింది ఏంటంటే రోజుకు కూడా గతంలో మనం చూసుకుంటే ఫ్లక్చువేషన్ అనేది ఉండేది మార్కెట్లో. గోల్డ్ విషయంలో మనం ఎక్కువగా అప్పుడు వెండి మీద ఫోకస్ చేయలేదు, గోల్డ్ విషయంలోనే ఎక్కువ ఫోకస్ చేసాం. అప్పుడున్న కాస్ట్లకి ఫ్లక్చువేషన్ ఒక రోజు ఒక 200 పెరిగితే ఇంకో రోజు ఇంకో 150 తగ్గటం, ఈ రకమైన ఫ్లక్చువేషన్ ఉంది. కానీ ఈ మధ్య అసలు ఈ ఫ్లక్చువేషనే లేదు. రోజుకు కూడా పెరుగుతున్న గ్రాఫ్నే మనం చూసాం. కానీ ఇవాళ ఫ్లక్చువేషన్ రావడంతో కూడా సడన్ గా తగ్గింది. ఏ ఫ్యాక్టర్స్ దీని మీద ఎఫెక్ట్ చూపించాయి, అవే ఫ్యాక్టర్స్ వల్ల ఇంకొంచెం తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. దీని గురించి ఒకసారి మేడం. యాక్చువల్ గా సిల్వర్ ఒకే రోజు మనకు ఒకసారి 7%, ఒకసారి 8% పెరిగింది. సేమ్ ఎంతైతే పెరిగిందో అంత మళ్ళీ అక్కడికి వచ్చేసిందండి. సో ఎంత ఫాస్ట్ పెరుగుతుందో అంత ఫాస్ట్ వెనకకు వస్తుంది. బట్ ఫ్యూచర్ మాత్రం బాగుంటుంది, డెఫినెట్లీ పెరుగుతుందండి. అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆగి కొంచెం పేషెన్స్ తో ఎదురు చూడాలి. గోల్డ్ కొన్న వాళ్ళందరూ మంచిగా శాంతిగా ఉండండి. గోల్డ్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఎప్పుడు తగ్గుద్ది అంటే రిజర్వ్ బ్యాంకులు మళ్ళీ అమ్మడం మొదలు పెట్టినప్పుడు. సో అంత ఈజీగా వాళ్ళు అమ్మరండి ఇప్పుడు. సో అదే అనదర్ 6 months 1 year గోల్డ్ ప్రైస్ కంటిన్యూ అలానే ఉంటుంది. సో పడిపోతుంది. గోల్డ్ ఎప్పుడు పడిపోయినా 1% 2% పడిపోతుంది, పెద్దగా పడిపోదు. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక సిల్వర్ సైక్లింగ్ నేచర్ అంటే బాగా తగ్గుతుందని, దన్మంటూ పడిపోతుంది. దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలా. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మామూలుగా మనం ఫిజికల్ కొనడం కంటే ఈటీఎఫ్లు కానీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. తగ్గిన 10 ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు తగ్గింది అనుకోండి, ఒక 10% తగ్గితే కొద్దిగా అమౌంట్ అట్లా, మళ్ళీ తగ్గింది అనుకోండి కొద్దిగా ఇన్వెస్ట్ చేశారనుకోండి, లాంగ్ రన్ లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఒకేసారి బల్క్ లో మాత్రం కొనొద్దని నా అడ్వైస్. అండ్ ఎస్పెషల్లీ కూడా ఇప్పటికే కూడా గోల్డ్ కొనాలి అని చెప్పి కూడా ఇంకా పెరిగిపోతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొని కొనటానికి చాలా మంది బయలుదేరారు. కాకపోతే వాళ్ళకేంటంటే ఈ రోజు తగ్గేసరికి ఇది ఒక కొంచెం హ్యాపీ న్యూస్.
కొనాలనుకున్న వాళ్ళు ఆగి మళ్ళీ రేపేమో ఇంకొంచెం తగ్గుతుందేమో ఎదురు చూస్తున్నారు. ఈ గోల్డ్ రేట్లు ఎలా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? మేడం గోల్డ్ ఫిజికల్ గా అంటే మనకి ఇంట్లో పెళ్లిళ్ళు వ్రతాలు పూజలు ఉంటే అవసరం ఫిజికల్ గోల్డ్ అవసరం పడితేనే కొనండి. సో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఆగమని చెప్తాను. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా మనం ఇప్పుడు సామాన్యులు కొంతమంది కొంతైనా కానీ ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో కొంతైనా పెట్టుకోవడానికి గోల్డ్ కావాలి అనుకుంటారు, కొన్ని నగలైనా ఉండాలనుకుంటాము. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇంకో రోజు ఆగాల లేకపోతే ఇప్పుడు కొనుక్కోవచ్చా ఏంటి? మేడం ప్రజెంట్ వాళ్ళు గోల్డ్ ఒక 4 lakhs కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఒక 1 lakh 2 lakhs కొనమని చెప్తాను. ఫుల్ గా ఇన్వెస్ట్ చేయకని చెప్తాను నేను. కొనటం కూడా ఫుల్ గా కొనొద్దంటారు. అసలు ఇన్వెస్ట్ చేయకండి. ఈ రోజు ఈ కాస్ట్ కి కొనటం కరెక్టే, రేపటి వరకు ఆగి ఇంకొంచెం తగ్గిద్ది అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. యాక్చువల్ గా అడ్వైజ్ అయితే 1,20,000 లో కొనాలి గోల్డ్. సో ఆ రేట్ వచ్చినప్పుడు కొనండి. ఓకే, ఆ రేటుకి వస్తుందా మళ్ళీ? వస్తుందండి, తగ్గుతుంది వస్తుంది. ఇంతకుముందు ఎక్కువ రేట్ పెట్టడం అంటే వస్తుంది, అంటే ఇప్పుడు కాకపోయినా 2 months 3 months కైనా వస్తుందండి. బట్ ఓవరాల్ గా 1 year లో బాగా పెరుగుతుంది, ఇంచుమించు ఇంకొక 20% ఈజీగా పెరుగుతుంది గోల్డ్. ఓకేనా? కొన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కంగారు పడద్దు. ఉన్న వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా మనం అప్పు చేసుకున్నద్దు, ఎట్లా పెరుగుతుందని. ఇప్పటిలా ఇంత పోయిన 1 year డబుల్ అయింది అలా ఆ ఉద్దేశంతో ఆశపడి కొనద్దండి. డబ్బులు ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, అసలు అయితే ఇప్పుడున్న దానికన్నా కానీ మనకి తగ్గే ఛాన్సెస్ ఈ 2 months లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పింది మార్కెట్లో క్యాలిక్యులేషన్ ఎలా ఉందంటే ఈ ఫిబ్రవరి కల్లా 20% గోల్డ్ పెరిగిపోతుందని గోల్డ్ షాపులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 2 lakhs మార్క్ టచ్ అవుతుంది అని చెప్పాయి. అంటే యాక్చువల్ గా గ్లోబల్ ఫ్యాక్టర్స్ మాత్రం పెరగడానికి మాత్రం పాజిటివ్ గా చూపిస్తున్నాయండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోమని చెప్తారు. బట్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా కానీ తగ్గినప్పుడే కొనాలా. సో ఇది రైట్ టైం కొనటానికి మీ లెక్క ప్రకారం? కొనే వాళ్ళు కొనొచ్చు, ఒక 50% కొనొచ్చు అండి ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఆగి చూసి ఎప్పుడైనా కానీ ఆగి చూసి ఏదైనా కానీ కొనే విషయంలో అయినా ఇన్వెస్ట్ చేసే విషయంలో అయినా కానీ ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయడం బెటర్ అని మీరు చెప్తారు. కొద్దిగా ఉంటానండి, అప్పుడు తగ్గినా పెరిగినా బాధపడాల్సిన అవసరం ఉండదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మాతో జూమ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మేడం థ్యాంక్ యూ. సో ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ అనేవి కూడా ఒక్కసారిగా కూడా సడన్గా ఫాలో అవటంతో కూడా ఒకవైపు ఏమో అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మార్కెట్లో మనం ఉన్న పరిస్థితిని కనుక గమనిస్తే గత కొన్ని రోజులుగా కూడా బిఫోర్ ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అయినా సిల్వర్ రేట్ అయినా కానీ ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గేది. సరే తగ్గే రోజు ఇంకో రోజు తగ్గుతుందిగా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. కానీ గత కొన్నాళ్ళుగా ఏం జరుగుతుందంటే పెరుగుతూ పోతూ ఉంది. ఇక దీంతో కూడా ఈ రైట్ టైం సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికంటూ కూడా చాలామంది కూడా వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఈ మ్యూచువల్ సిల్వర్ ఈటీఎఫ్లను కానీ ఇవన్నీ కొనటం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసినైతే ఇప్పుడు సడన్గా ఫాల్ అయ్యేసరికి వాళ్ళల్లో భయం పట్టుకుంది. వీళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్లో లేరు, కొత్తగా మార్కెట్లోకి వచ్చారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఈ వీటన్నిటిని స్టాక్ మార్కెట్ని కానీ స్టడీ చేసింది లేదు. పడిపోవడంతో ఇక మీద సిల్వర్ బాగా పడిపోతుంది అని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. దీంతో కూడా ఇప్పుడు ఇంకా వెనక్కి తీసేసుకుందాం మనీ అని చెప్పి కూడా అనుకుంటున్నారు. కాకపోతే నిపుణులు చెప్పే సలహా ఏంటంటే మనం ఇలాంటిది ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకొంతకాలం ఎదురు చూడాలి, అంతేగాని పడిపోయిందని చెప్పి ఇప్పుడు తీసుకోవడం కరెక్ట్ కాదు. అంటే డెఫినెట్లీ ఇది ఎప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే తెలుసు ఇలా తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైం అని చెప్పి కొంతమంది ఇప్పుడు సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు తగ్గినా పెరిగినా కానీ 2026 ఎండ్ కల్లా కూడా డెఫినెట్గా కూడా రేట్లు పెరుగుతాయి. చైనా ఒక్కసారి కనుక ఇప్పుడు సిల్వర్ ఇంత రేటు పెరగటానికి కారణం ఏంటంటే చైనా ఎక్స్పోర్ట్ చైనా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే సిల్వర్ మీద ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు పడితే వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఆథరైజ్డ్గా వెళ్ళటానికి చైనా సిద్ధమైపోయింది. దాని తర్వాత ఏంటంటే 90% అక్కడ ఉన్నటువంటి సిల్వర్ కూడా చైనానే ఉపయోగించుకునేందుకు కూడా ప్లాన్ ఉంది. దాని తర్వాత ఒక రెస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. డిమాండ్ వల్ల కూడా అక్కడ నుంచి చైనా నుంచి మనకు వచ్చే సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్ రేట్ అంత పడుతుంది అని చెప్పి ఆ క్యాలిక్యులేషన్ వల్ల ఇంత పెరుగుతుందని చెప్తున్నారు. సో ఇదే క్యాలిక్యులేషన్ వన్స్ కనుక చైనా ఆథరైజ్డ్గా కనుక అనౌన్స్ చేసిందంటే డెఫినెట్గా కూడా సిల్వర్ పెరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైతే ఇంట్లో అవసరాల కోసం కూడా కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు కొనటానికి మాత్రం డెఫినెట్గా ఇది రైట్ టైమే. ఇంతకన్నా తగ్గే ఛాన్స్ కూడా ఉంది.
అయినప్పటికీ కూడా కొనాలనుకుంటున్న వస్తువు కొంత ఇప్పుడు కొనుక్కోవటం బెటరు. ఎందుకంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైనా కానీ ఈ రేట్లు అనేవి గోల్డ్ వెండి రేట్లు గ్లోబల్ ఫ్యాక్టర్స్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటి మీద కూడా ఇప్పుడేంటంటే సిల్వర్ ఉండి కూడా ఇంత మార్కెట్ తగ్గడానికి ఇంపోర్ట్స్ మీద ఏదైతే సుంకం ఉందో దాన్ని తగ్గించారు, తారీఫ్లు తగ్గించారు, అందుకని చెప్పి కూడా ఇప్పుడు ఈ రేటు పడిపోయింది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోయేది లేదు. డెఫినెట్గా కూడా యూటీవీలో బిఫోర్ కూడా మనం ఒక చార్టెడ్ అకౌంటెంట్తో మాట్లాడాము. ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఆయన చేసిన సజెషన్ కూడా ఏంటంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే సిల్వరు కొంత రిస్క్ తీసుకునే వాళ్ళు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. డెఫినెట్గా ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి పెరగటం తగ్గటం ఇదైతే ఉంటుంది సిల్వర్ మీద. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ ఎప్పటికైనా కానీ సేఫే, ఇప్పుడు తగ్గినా కానీ రేపు పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ మాత్రం చాలా సేఫ్ చాయిస్ అని చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ 4,000 తగ్గింది, అంటే దాదాపు 4,000 దాకా, అంటే 3,050 రూపాయలు తగ్గింది. దీని తర్వాత కూడా ఇప్పుడు గోల్డ్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇది రైట్ టైం. కాకపోతే ఇంతకన్నా కూడా తగ్గే ఛాన్స్ ఉంది, కానీ పక్కానా అంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. మేబీ కొన్ని రోజుల తర్వాత పెరగొచ్చు, ఆ తర్వాత మొత్తం కూడా మార్కెట్ స్టెబిలైజ్ అవ్వచ్చు. ఇది మాత్రం కొనాలి, ఇంట్లో అవసరాల కోసం కొనుక్కోవాలి గోల్డ్ అనుకునే వాళ్ళకి మాత్రం రైట్ టైమే. మరలా తగ్గుతుంది అని ఎదురు చూస్తే మేబీ తగ్గొచ్చు, అప్పుడు ఇంకొంచెం కొనుక్కోండి. కాకపోతే ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం కొనేసుకోవటం బెస్ట్ ఆప్షనే.